నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా వైసీపీ సోషల్ మీడియా సైకోల్లో ఎలాంటి మార్పు రాని నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళ కోసం ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తున్న పరిస్థితులు అయితే ఇప్పుడు మనం ఏపీలో చూస్తున్నాం. మరి అందులో భాగంగా ఇప్పటికే వైసీపీకి చెప్పినట్టు విని పోస్టులు పెట్టినటువంటి చాలా మంది అరెస్టులు కూడా మనం చూసాం. అందులో భాగంగా అసలు కొడాలి నాని పేరు ఎప్పుడు వినిపిస్తుందా అని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళ కన్నా కూడా ముఖ్యంగా కొడాలి నాని చేసినటువంటి వ్యాఖ్యలు అసలు ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా చేసి ఉండరు. మరి అలాంటి కొడాలి నానిపై కూడా ఈరోజు విశాఖలో కేసు నమోదైంది అని వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఆయన ఇకపై ఈ కేసుతో పాటు మరికొన్ని కేసులు కూడా ఆయన చుట్టుముట్టే అవకాశం ఉంది అంటున్నారు. మరి ఆయనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, అలాగే కొడాలి నాని ఫ్యూచర్ ఏంటి అన్న విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పటికే వర్ర రవీంద్రారెడ్డి కావచ్చు, అలాగే రాఘవరెడ్డి, అవినాష్ రెడ్డి పిఏ కోసం వెతుకుతున్నారు. అండ్ ఆర్జీవీకి అలాగే పోసాని కృష్ణమూలకి ఇలా చాలా మందికి అంటే సోషల్ మీడియాను అడ్డు పెట్టుకుని విపరీతంగా పోస్టులు పెట్టి వ్యక్తిత్వ హనానికి పాల్పడిన వాళ్ళందరూ అరెస్టులు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా వీళ్ళందరికంటే కూడా ఒక మాజీ మంత్రిగా ఉండి ఒక ప్రజలకు ఒక సమాధానకర్తగా ఉన్నటువంటి కొడాలి నాని చేసినటువంటి వ్యాఖ్యలు ఎవరూ చేసి ఉండరు. ముఖ్యంగా వీళ్ళకంటే ఈయనకే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి. మరి అలాంటి కొడాలి నాని అరెస్ట్ ఎప్పుడా అని చెప్పి అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. మొట్టమొదటిసారిగా ఇంతకుముందు ఒకసారి కేసు నమోదైనా కూడా పోలీసుల నుంచి ఎటువంటి యాక్షన్ లేదు ఆయన మీద. ఇప్పుడు మళ్ళీ ఇంకో కేసు నమోదైంది అంటున్నారు. సో ఎలా ఉండబోతుంది అంటారు సార్ ఆయనపై? ఒకవేళ కేసు నమోదైతే పోలీసుల చర్యలు ఎలా ఉంటాయి, ఆయన ఫ్యూచర్ ఏంటంటారు? ఒకటమ్మా, ఇప్పుడు కొడాలి నాని విషయం తీసుకుంటే అతని రాజకీయ భవిష్యత్తు అనేది ఇంక లేదు. నాకు తెలిసి ప్రజలు మళ్ళీ ఇంకొకసారి అటువంటి నిర్ణయం తీసుకుంటారని, మళ్ళీ అతనికి అధికారం ఇస్తానని అనుకోవట్లేదు. ఆల్రెడీ ఇచ్చిందే చాలా ఎక్కువ అతను. సో రాను రాను అతని పిచ్చి పరాకాష్ఠకు చేరుకుంది. మరీ వ్యక్తిత్వ హననం చేస్తూ మరీ నీచాతినీచంగా మాట్లాడటం అనేది అతను రాను రాను దిగజారిపోయాడు. ఏ ప్రజలైతే ఒకప్పుడు జేజేలు కొట్టి అతను అధికారం ఇచ్చారో, ఏ ప్రజలైతే అతనికి వెన్నుదన్నుగా ఉన్నారు, సో అందరూ కూడా పార్టీలకు అతీతంగా కూడా అతన్ని చేదరించుకోవడం జరిగింది. ఎందుకంటే అతను మాట్లాడే భాష, వ్యవహార శైలి అంతా కూడా చాలా నీచాతినీచంగా, చాలా జుగుప్సకరంగా ఉండేది. సో ఏదేమైనా ఫ్యూచర్లో భావి తరాలకి ఒక మంచి రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలన్నా, లేకపోతే మంచి రాజకీయ నాయకులు బయటకు రావాలన్నా ఇటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోకుండా ఒక మంచి సాంప్రదాయాలు, ఒక మంచి సంస్కారవంతమైన రాజకీయాలు జరగాలంటే కూడా సో ఎవరైతే మీరు చెప్పినట్టు సోకాల్ ఈ విధంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని, జగన్మోహన్ రెడ్డి యొక్క అండదండలను అడ్డం పెట్టుకుని రెచ్చిపోయారో, సో వీళ్ళందరినీ కూడా కఠినాతికఠినంగా శిక్షించవాలని ఒక పరిస్థితి అయితే ఉత్పన్నమైంది. సో ఏంటంటే ఇది ఆడిందే పాట పాడిందే పాటగా ఒక చందంగా తయారైపోయింది. సో సాధారణంగా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఈ కక్ష సాధింపు రాజకీయాలు, లేకపోతే ఈ యొక్క ఎదుటి వ్యక్తుల్ని హింసించడం, బాధ పెట్టడం, లేకపోతే వాళ్ళని రాజకీయాల్లోంచి తప్పుకునేలాగా ఇటువంటి చర్యలు చేయడం అనేది ఆయనకు తెలియదు. ఆయన పని ఎంతసేపు రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీగా నిలబడేలాగా ఏ విధంగా తీసుకెళ్ళాలి, అలాగే దేశంలో అగ్రగామిగా చేయాలి, యువతకు ఏ విధంగా హెల్ప్ చేయాలి, ఏ విధంగా ఇండస్ట్రీస్ తీసుకురావాలి, ఏ విధంగా సంపద సృష్టించాలి అనే ఆలోచన తప్పించి ఆయనకి ఎప్పుడూ కూడా ఒకళ్ళని వ్యక్తిత్వ హననం చేయాలనో, లేకపోతే ఒకళ్ళని హింసించాలనో, ఒకళ్ళ మాటలతోటి బాధ పెట్టాలనో, లేకపోతే ఇటువంటి ఫిల్తీ లాంగ్వేజ్, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో మాట్లాడితే ఆటోమేటిక్గా వాళ్ళు రాజకీయాల నుంచి వైదొలుగుతారనే తప్పుడు ఆలోచనలు బాబు గారికి ఏ రోజు లేవు. ఏ రోజు కూడా అంత చిల్లర రాజకీయాలు ఆయన చేయలేదు. దానివల్ల కొంతమందికి ఇటువంటి నాయకులు, కొంతమంది మీరు చెప్పినట్టు కార్యకర్తలు, కొంతమంది సోషల్ మీడియాలో ఉన్న ఆ పేటీఎం డాగ్స్కి ఏమైపోయిందంటే చంద్రబాబు నాయుడు గారు మెతక ధోరణి, చంద్రబాబు నాయుడు గారు భయస్థుడు, చంద్రబాబు నాయుడు గారు మన జోలికి రాడు, మనము ఏం మాట్లాడినా చెల్లుతుంది అనే ఒక చులకన భావన, వాళ్ళు దాన్ని టేక్ ఇట్ గ్రాంట్ అంటాం కదా, ఆ విధంగా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏ మనిషికైనా సరే కొన్ని హద్దులు ఉంటాయి, కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆయన కూడా మానవ మాత్రుడే. చూశారు ఆయన కుటుంబాన్ని, భార్యని, కొడుకుని, కోడల్ని, ఇటు ఎంతోమంది పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, మహిళా కార్యకర్తలని, ఎంతోమంది కుటుంబ సభ్యుల్ని, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని, ఇలా ఒకళ్ళని కాదు, వాళ్ళు ఏ విధంగా
వ్యక్తిగత హననం చేశారు, ఎంత నీచాతి నీచంగా సభ్య సమాజం కూడా తలదించుకునేలాగా మాట్లాడారో మనం చూసాం. సో దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి, ఇంక వీళ్ళు మారరు, మనం మంచిగా చెబితే మారన్న దశలోనే ఈ విధంగా మీరు చెప్పినట్టుగానే ఒక 2-3 కొత్త చట్టాలు తీసుకురావడం, దాని ప్రకారం 1 by 1 ఒక్కొక్కరిని కూడా శిక్షించడం మొదలుపెట్టిన తర్వాత ఆల్మోస్ట్ ఇప్పుడు చాలామంది ఎక్స్లోంచి కానీ లేకపోతే ఫేస్బుక్లోంచి కానీ వాళ్ళ యొక్క బయటికి వెళ్ళిపోవడం కూడా జరిగింది. వాళ్ళు అకౌంట్స్ క్లోజ్ చేసుకున్న వాళ్ళని చూసాం. సో ఆ దిశలో కొడాలి నానికి కూడా కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే అతను మాట్లాడిన నీచమైన మాటలు, ఆ రథం పోతే పోయింది ఇంకో రథం చేసుకోవచ్చు, ఆ రాముడు చేయకపోతే ఏంటి నష్టం, ఆ రాముడు తలకైపోతే ఏంటి నష్టం, అదేవిధంగా ఇటు లోకేష్ బాబుని కూడా పప్పు అని వాడని వీడని అసలు చంద్రబాబు గారిని కూడా వయసుకి తండ్రి వయసున్న వ్యక్తిని కూడా ఎంతో నీచమైన మాటలతోటి అసలు ఏకవచన సంబోధనతో కూడా. సో మీరన్నట్టు సార్ ఇప్పుడు వరకు అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరైనా అయితే ఉన్నారో వీళ్ళందరూ సోషల్ మీడియాలో అకౌంట్స్లో పోస్టులు మాత్రమే పెట్టారు. కానీ కొడాలి నాని గారు అలా కాదు, డైరెక్ట్గా మీడియా ముందు అసెంబ్లీలో డైరెక్ట్గా మాట్లాడిన పరిస్థితి. సో ఎక్కడైనా కక్షపూరిత రాజకీయం అనేది ఇక్కడ ఎక్కడ కనిపిస్తుంది సార్? అవసరమైన వాళ్ళకి 41 నోటీసులు ఇస్తున్నారు, లేదు అంటే వాళ్ళు పెట్టిన పోస్టుల ద్వారా ఆ అకౌంట్లు ట్రేస్ చేసే కదా వాళ్ళ అరెస్టులు జరుగుతున్నాయి. ఇక్కడ కక్షపూరిత రాజకీయం ఎక్కడ జరుగుతుంది? కక్షపూరిత రాజకీయం జరిగితే ముందు కొడాలి నాని కదా తీసుకొచ్చి పెట్టాల్సి. అసలు కక్షపూరిత రాజకీయాలు చెయ్యాలని ఈ ప్రభుత్వం అనుకుంటే, అటువంటి ఆలోచన బాబు గారికి ఉంటే, అసలు జగన్మోహన్ రెడ్డి ఏ తప్పు చేయలేని బాబు గారిని 53 రోజులు పెట్టినందుకు ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులకు కానీ, అటు సెంట్రల్లో ఉన్న సిబిఐ కేసులు కానీ, ఈడీ కేసులు కానీ, రాష్ట్రంలో వివిధ శాఖల్లో ల్యాండ్ శాండ్ మైన్ పేరుతో చేసిన దుర్మార్గాలు కానీ, దోపిడీ కానీ, అసలు ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 5 seconds. అసలు కన్ను మూచి తెరిచే లోపల తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డిని లోపలేయచ్చు. కానీ ఎప్పుడు కూడా బాబు గారు అటువంటి వ్యక్తిత్వం కాదు. కాబట్టి ప్రతీదీ కూడా ఎంక్వైరీసు, ఎవిడెన్సు తీసుకోవడం, ఎవిడెన్సు ఆ సాక్ష్యాధారాల ఆధారంగానే వాళ్ళని ఒక పద్ధతి ప్రకారం చట్టానికి లోబడి, చట్టాలని గౌరవిస్తూ ఒక సిస్టమేటిక్గానే వెళ్తుంది ఇది. సో వీళ్ళలాగా తప్పు చేయని వాళ్ళని, లేకపోతే ఎదురు దెబ్బతిన్న వాళ్ళని, అలాగే ఎస్సీల మీదే ఎస్టీ కేసులు పెట్టిన ఘనాపాటిలు వీళ్ళు ఆ విధంగా ఎప్పుడు కూడా బాబు గారు చెయ్యరు. అది కల్లో కూడా ఆయన అటువంటి లక్ష్మణ రేఖ దాటే మనిషి కాదు. సో ఏదేమైనా ఒక బాధ్యత గల మంత్రిగా ఉండి, ఒక సీనియర్ ఎమ్మెల్యేగా ఉండి, ఒక దగ్గర 3 times ఒక ఎమ్మెల్యేగా పనిచేసి మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి మీడియా ముందు కానీ, అసెంబ్లీలో కానీ ఎక్కడ పడితే అక్కడ అసందర్భ ప్రలాపన, అసలు సంబంధం లేకుండా బాబు గారి కుటుంబ సభ్యుల మీద ఒంటికాలతో లేచిన సందర్భాలు కోకొల్లలు. కాబట్టి అతన్ని మాత్రం వదలకూడదమ్మా. ఎందుకంటే తల్లి భువనమ్మను కూడా ఏ విధంగా మానహరణం చేశాడు అన్నీ చూసాం మనం. కాబట్టి డెఫినెట్గా ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో ఇటువంటి మాటలు ఎవరైనా సరే, ఎంత పెద్ద లీడర్ అయినా, ఎంత పెద్ద కార్యకర్త అయినా, ఎంత పెద్ద తోపైనా సరే, ఇటువంటి మాటలు మాట్లాడడానికి కనీసం సాహసం కూడా చేయని రీతిలో వీళ్ళందరికీ శిక్షలు ఉండాలి. అది చట్టానికి లోబడి, చట్ట పరిధిలో, అవుట్ ఆఫ్ ద వే కాకుండా, అవుట్ ఆఫ్ ద లా కాకుండానే చేస్తారు. ఆ విధంగానే చేయాలని కోరుకుంటున్నాం. సో కానీ వాళ్ళు ఏ రోజు కూడా ఈ విధంగా నడుచుకోలేదు, ఏ రోజు కూడా ఆ ఉందాతనం లేదు వాళ్ళకి. అసలు రాజకీయాల్లో ఈ దేశ చరిత్రలో కాదు, ప్రపంచ చరిత్రలో ఒక అసెంబ్లీ అంటే ఒక దేవాలయం లాంటి అసెంబ్లీలో ఈ ఇండియాలో ఈ భూప్రపంచం మీద ఎంత నీచంగా మాట్లాడిన వ్యక్తులు ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ అండ్ వైసీపీకి సంబంధించిన వాళ్ళే. ఇంతవరకు దేశానికి స్వతంత్రం వచ్చి ఇంతకాలం అయిన తర్వాత కూడా ఏ రోజున కూడా అది పార్లమెంట్ అవనండి, రాజ్యసభ అవనండి, లోక్సభ అవనండి, అది ఏ రాష్ట్రానికి చెందిన అసెంబ్లీ అవనండి, లెజిస్లేటివ్ అసెంబ్లీ అవనండి, ఎక్కడ కూడా ఇటువంటి నీచ నికృష్టమైన భాష, ఇటువంటి ఒక సభ్య సమాజం తలదించుకునే ఒక భాష, ఇంట్లో భార్య బిడ్డలు కూడా చేదరించుకునే భాష, ఇటువంటి ఒక భావ వ్యక్తీకరణ ఇంతవరకు కూడా ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఏ రాజకీయ నాయకుడు కూడా ఇటువంటి భాషా ప్రయోగం చేయలేదు, చేయబోరు కూడా. సో కాబట్టి ఈ నీచుల్ని, ఈ నికృష్టుల్ని,
డెఫినెట్గా శిక్షించాలి. అండ్ ఇంకోటి సార్, ఇది కేవలం అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఇష్టానుసారం మాట్లాడడమే కాకుండా ఆయనపై చాలా ఆరోపణలు కూడా ఉన్నాయి. చాలా భూ కబ్జాలు చేశారని, అలాగే క్యాష్ను కావచ్చు, లేదంటే బియ్యం అక్రమ రవాణా కావచ్చు, వీటన్నిటిలో కూడా ఆయన చాలా ఆరోపణలు ఎదుర్కొన్న పరిస్థితి. సో దీని తర్వాత వరుసగా మరి ఆ కేసులు కూడా ఏమైనా నమోదయ్యే ఛాన్స్ ఉంటుందంటారు? ఆ దిశగా కూడా పోలీసులు చర్యలు తీసుకుంటారు. అసలు ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయో, ఎన్ని తప్పులు చేశారో అన్నీ అందరికీ న్యాయం చేయాలి కదా. ఇప్పుడు ఆ గుడివాడ చుట్టుపక్కల అక్కడ కూడా ఎంతోమంది ల్యాండ్స్ కబ్జా చేశారని, ఎంతోమందిని బెదిరించి వాళ్ళ యొక్క స్థలాలు పొలాలు, ఒక ఆయనది సినిమా థియేటర్ కూడా తీసుకుంటే అది కూడా మొన్న ఈయన రాము గారు వాళ్ళకి ఇప్పించడం జరిగింది. అలా కొంతమంది స్థలాలను కూడా ఆయన ఇప్పించడం జరిగింది. ఇంకా ఎంతోమంది ఉన్నారు, కొంతమంది భయపడి బయటికి రావట్లేదు. అలా ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా బయటకు రావాలి. సో వీళ్ళందరికీ న్యాయం జరగాలి. అదేవిధంగా సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఎన్నో అవకతవకలకి ఇతను పాల్పడ్డాడని, అదేవిధంగా ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో చేతులు కలిపి ఇక్కడి నుంచి విదేశాలకి ఈ రేషన్కి సంబంధించిన ఈ బియ్యాన్ని కూడా ఎక్స్పోర్ట్ చేశారని, స్మగుల్ చేశారని కూడా చాలామంది చాలా రకాలుగా కథనాలు ఉన్నాయి, వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి ప్రతిదీ కూడా నిగ్గు తేల్చవలసిన బాధ్యత ఈ ఉమ్మడి ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఎన్ని లొసుగులు, ఎన్ని అవకతవకలు, ఎన్ని దుర్మార్గాలు, ఎన్ని లోటుపాట్లు ముడ్డు కింద పెట్టుకున్న ఈ వ్యక్తి ఈ విధంగా తగుదనామా అని చెప్పి బాబు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఇలా మిగతా నాయకుల్ని ఈ విధంగా హింసించడం, మాటలతోటి ఇబ్బంది పెట్టడం, మానహననం చేయడం అనేది ఇది క్షమించరాని నేరం. కాబట్టి పాసిబిలిటీ ఎక్కడెక్కడ ఒక పబ్లిక్గా కూడా పత్రికాముఖంగా కానీ, టీవీలో కానీ, సోషల్ మీడియాలో కానీ, డిజిటల్ ప్లాట్ఫామ్లో కూడా ఇతని గురించి ఏపీ గవర్నమెంట్ కొన్ని ప్రకటనలు ఇవ్వాలి. ఎవరైనా సరే, ఏ విధంగా అయినా సరే, అది మ్యాన్ హ్యాండ్లింగా, లేకపోతే ఈ మానహననం చేశారా, లేకపోతే దూషణ చేశారా, లేకపోతే మీ ఆస్తులు కొలగొట్టాడా, మీ ల్యాండ్స్ కబ్జా చేశాడా, అవన్నీ కూడా మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే, మీరు ఎవరైనా బాధితులు ఉంటే మీరు అందరూ కూడా బయటకు రండి, వచ్చి మీరు స్వతంత్రంగా ధైర్యంగా కంప్లైంట్ ఇవ్వమని చెప్పి, ఆ తర్వాత కంప్లైంట్ తీసుకున్న తర్వాత దాని మీద ఒక సమగ్ర విచారణ జరిపి ఎంక్వైరీ చేసి అవన్నీ ప్రూవ్ అయితే సో డెఫినెట్గా అతన్ని కటకడాలకు పంపించాలి. దీనివల్ల ఏంటంటే ఒక సందేశం ఇచ్చినట్టు అవుతుంది రాష్ట్ర ప్రజానీకానికి కానీ, రాబోయే భావితరాల లీడర్స్కి కానీ, కార్యకర్తలకు కానీ, అందరికి కూడా. సో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అనే ఒక విచక్షణ ప్రజలకు కలిగేలాగా ఇది ఒక కనువిప్పుగాను, ఇది ఒక గుణపాఠంగాను, ఇది ఒక లెసన్గా ఉండాలని చెప్పి మీ ద్వారా ఈ ఉమ్మడి ప్రభుత్వానికి, ఈ పోలీస్ శాఖకి నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ సార్. నమస్తే అన్న. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.